దూకుడు సినిమా అప్పుడు పద్మశ్రీ అని ఆయనకి పేరు పెట్టాం. ప్రతి క్యారెక్టర్కి క్యారెక్టర్ నేనే పెడతా. మ్యాక్డోల్ మూర్తి రెడీ, చికాగో సుబ్బారావు, రెడీ, నాగేశ్వరరావు, మ్యాక్డోల్ మూర్తి అది అందులో, డల్లాస్ నాగేశ్వరరావు, ఇవన్నీ వాళ్ళందరూ వాళ్ళు నాజరు వాళ్ళు. నేను చెప్పే దూకుడులో ఈయనకి పద్మశ్రీ అని పేరు పెట్టాం. పేరు పెడితే సీను షూటింగ్కి వెళ్ళి తను ఫోన్ చేశాడు. తను ఫస్ట్ డే ఎవరిది, బ్రహ్మానందం గారిది. కోన అతను చేయను అంటున్నాడు, పేరు మార్చమంటున్నాడు. ఎందుకంటే పద్మశ్రీ ఆయనకు ఆల్రెడీ ఉంది, అప్పటికే ఉంది. దాన్ని అవమానించినట్టు కదా, నువ్వు ఏమన్నా మారుద్దామా అన్నాడు. వద్దు సార్, అది మార్చొద్దు, యాస్టీజ్గా ఉంటుంది, నేను ఎందుకు మాట్లాడు, మరి తను ఒప్పుకోవట్లేదు అని అంటే అప్పుడు నేను మాడా. సార్ ఇది ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ ఏంటంటే అతను ఆర్టిస్ట్ అవ్వాలని అతనికి ఒక తపన. షూటింగ్లకి ఇల్లు అద్దెకిచ్చి ఇచ్చి ఆ షూటింగ్కి ఇచ్చాను కదా అని చెప్పేసి నాకు కూడా ఇవ్వాలి వేషం అని ఇలాగ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు టార్చర్ పెడుతూ సినిమాలో దూరి ఏదో క్యారెక్టరు. అతను పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని అతని కోరిక, ఇది అతనికే. సో కాబట్టి స్క్రీన్ నేము అతను పెట్టుకున్నాడు పద్మశ్రీ అని. తప్పేంటి, సినిమా మీద ఉన్న పిచ్చి తోటి అతను పద్మశ్రీ అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాడు. త్రివిక్రమ్ అన్నది అతని పేరు కాదు కదా, త్రివిక్రమ్ ఏంటి స్క్రీన్ నేమ్, అది శ్రీనివాస్ అన్నది తన పేరు. అలాగా ఇతను మరి పద్మశ్రీ అని పెట్టుకున్నాడు. సార్ దానికి మీకు వచ్చిన పద్మశ్రీకి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు, నువ్వు ఇంత కన్విన్స్ చేస్తావు తప్ప అది మార్చవన్నమాట. లేదు సార్, ఎంతో ప్రేమించి రాసుకున్నావు, ఇది తర్వాత పద్మశ్రీ అనే క్యారెక్టరు కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోద్ది, నేను నమ్మండి ప్లీజ్. ఒక డన్ అన్నట్టు పద్మశ్రీ అనే పెట్టాం. అంటే చెప్పేది ఏంటంటే సీన్ కూడా కావాలనుకుంటే ఆన్ ద స్పాట్ నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవునా వద్దులే అని అది మార్చేసి పద్మ అని పెట్టి ఉండేవాడు పేరు. సినిమా ఏమైనా మారుతుందా, ఏం మారుతుంది కదా. అంటే ఒక మనిషికి, ఒక రచయితకి నా ఆలోచనలకి ఇచ్చిన వాల్యూ అది, అదే నేను చెప్తుంది.